హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ పోవా ఫ్రై. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 5 నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 పావుల నూనె పోసి నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని అందులో కొట్టిపోయాలి. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం చిటికెడు పసుపు వేయాలి. పసుపును కూడా బాగా కలిపిన తర్వాత చిటికెడు కారం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మనం దీనిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 పావుల నూనె పోసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవి వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ కలిపిన తర్వాత మనం మీడియం సైజ్ అటుకులు తీసుకున్నాం కదా, దాన్ని ఒక జాలి గిన్నెలో వేసి అటుకులను మనం శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కడగాలి. మనము నీళ్ళల్లో వేస్తే అది ముద్దలు ముద్దలుగా అవుతుంది కాబట్టి జాలి గిన్నెలో నీళ్ళు పోసుకుంటూ కడగాలి. ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, అందులో మనం ఈ అటుకులను వేసుకోవాలి. చూడండి, ఇంత పొడిగా ఉన్నాయి అటుకులు. ఈ విధంగా మనం కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పొడిని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో దీనిని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పోవా ఫ్రై రెడీ. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ ఫుడ్ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.